వామ్ పులుసు చాలా బాగుంటుందండి. ఎక్కువ రైనీ సీజన్లో కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వచ్చేటప్పుడు ఏమి తినాలనిపించదు. ఇలా వామ్ పులుసు పెట్టుకుంటే నోటికి రుచిగా ఉంటుంది. అండ్ ఇది చాలా సింపుల్ కూడాను. ముందుగా వామ్ని మీకు నచ్చితే డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నచ్చకపోతే ఒకసారి కచ్చా పచ్చా దంచుకొని ఆయిల్లో వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు, అలానే దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా కారం, అలానే చిటికెడు పసుపు వేసుకొని బాగా మరగనిచ్చాలి. అలా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బెల్లం వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు దగ్గరగా మగ్గించుకోవాలి. ఇలా వేసుకున్న పులుసు అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకుంటే నోటికి రుచిగా ఉంటుందండి. ఫీవర్స్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చాలా సింపుల్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.